మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో చాలా మంది మహా అతిథులు నాయకులు అందరూ వచ్చారు, ప్రసంగించారు. వాళ్ళతో పాటు మనతో పాటు ఉన్నారు శ్రీకాకుళం జిల్లా వాసులు, ఆముదల వలస నియోజకవర్గం ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ కూన రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సో ఈరోజు మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ఎలా అనిపించినాయి, మీ స్పందన ఏంటి? చాలా బాగుంది, చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు భాష తాలూకా విలువ, తెలుగు భాష అంటేనే అమ్మ భాష. శ్రీకృష్ణదేవరాయలు గారు ఆ రోజు చెప్పారు, దేశ భాషలంతా తెలుగు లెస్స. కానీ నేటి వరకు కూడా ఈరోజు తెలుగుని అంతరిద్దామని చెప్పి అంతరించిపోతుందేమో అనేటువంటి భయాందోళన ఉన్నటువంటి నేపథ్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించడం ఇది గర్వించదగ్గ విషయం. ఎటువంటి ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సహాయం లేకుండా గద్దె శ్రీనివాస్ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే తెలుగుని ప్రతి ఒక్కరం కూడా ప్రాథమిక స్థాయి నుంచి ప్రతి ఒక్కరిలో ఉండాలి. ప్రతి ఇంటిలో కూడా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో తెలుగునే మాట్లాడాలి. స్కూల్కి పంపించేటప్పుడు ఇంగ్లీష్ ఉండాలి, పరాయ భాష ఉండొచ్చేమో, కానీ ఇంట్లో మాత్రం ప్రతి ఒక్కరూ తెలుగుని మాట్లాడాలి, విధిగా మాట్లాడాలి. ప్రాథమిక తరగతుల వరకు కూడా తెలుగు భాష ఉండే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. కానీ గడిచిన ప్రభుత్వం అసలు తెలుగే ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనేటటువంటి చర్యలకు పూనుకుంది. ఆ రోజు జీవోఎంఎస్ నెంబర్ 85 కూడా ఇచ్చారు. వాటిని అన్నింటినీ రద్దు చేయాలని చెప్పి ఈరోజు మరి ఈ ప్రపంచ మహాసభలో తీర్మానం చేసి దాన్ని తప్పనిసరిగా ఒక శాసనసభ్యుడిగా శాసనసభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తారు. సరే, మీరు అంటే ఇప్పుడు ప్రసంగంలో మాట్లాడారు, అంటే గత ప్రభుత్వం ఇంగ్లీష్ తీసుకొచ్చి జీవో నెంబర్ 81 తీసుకొచ్చింది, దీన్ని అసెంబ్లీలో చర్చిస్తానని చెప్పేసి అని అన్నారు. ఎంతవరకు తీసుకెళ్తారు? తప్పనిసరిగా, ఎందుకనంటే ఇది తెలుగు నేల, ఇది తెలుగు భాషకి ఆద్యమైనటువంటి ప్రాంతం. ఇది తెలుగు తల్లిని ఈరోజు మనం పూజించేదే తెలుగు తల్లిని. అటువంటి తెలుగు తల్లిని, తెలుగు భాషని ఒక వ్యక్తి అసలు తెలుగు అనేది లేకుండా చేయాలనేటటువంటి దుర్మార్గమైన ఆలోచన ఏదైతే ఉందో తప్పనిసరిగా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాలి అంటే శాసనసభ్యుడిగా నాకు ఉండేటటువంటి ప్లాట్ఫామ్ శాసనసభ, అత్యున్నతమైనటువంటి లెజిస్లేచర్ సభ నుంచి తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తా. ఎట్టి పరిస్థితులు కూడా ఆ జీవో ఏదైతే ఇచ్చారో ప్రాథమిక స్థాయి నుంచి తెలుగు భాష ఉండకూడదు అనేటటువంటి ఆలోచన, గత ప్రభుత్వం ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కేజీబీవి కళాశాలలో కానీ లేదా మోడల్ స్కూల్స్ కళాశాలలో కానీ తెలుగు లాంగ్వేజ్ ఉంది. బట్ తెలుగు లాంగ్వేజ్కి బోధించేటటువంటి తెలుగు ఉపాధ్యాయుడు లేడు. అన్ఫార్చునేట్ థింగ్. అంటే తెలుగును కూడా అక్కడ ఉన్నటువంటి సోషల్ స్టడీస్ చెప్పేవాళ్ళు, లేకపోతే బయలాజికల్ సైన్స్ చెప్పేవాళ్ళు, ఉపాధ్యాయులు వాళ్ళు తెలుగుని మాట్లాడుతున్నారు, తెలుగుని బోధిస్తూ ఉన్నారు. ఇట్స్ ఎ లాంగ్వేజ్. అందులో ఉన్న గ్రామర్స్ కానీ ఇవన్నీ కూడా చెప్పాలంటే తెలుగు పండిట్స్ ఉండాలి. తప్పనిసరిగా ఈ విషయాన్ని కూడా నేను శాసనసభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాను. కళింగాంధ్రకు తెలుగు భాషకు అవినాభ సంబంధం ఉంది. ఇప్పుడిప్పుడే కళింగాంధ్ర నినాదం వినిపిస్తున్న టైంలో, అంటే మీరు వచ్చారు ఆ ప్రాంత వాసిగా, మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు? తప్పనిసరిగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణించేటప్పుడు 3-4 ప్రాంతాలుగా ఆనాడే విభజించారు. మనం మాండలికంగా చూసుకుంటే రాయలసీమ ప్రాంతం అంతా రాయలసీమ మాండవికం, తెలంగాణ ప్రాంతం అంతా కూడా తెలంగాణ మాండవికం, అలాగే కోనసీమ మాండలికం. ఏదైతే ఈరోజు ఉత్తరాంధ్రగా పిలువబడుతున్నది అది కళింగాంధ్ర మాండవికమే ఉండేది. అయితే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు కూడా అక్కడ ఉన్నటువంటి రాయల్ గారు పరిపాలించినటువంటి ప్రాంతం కాబట్టి రాయలసీమ, నవాబు పరిపాలన చేశారు కాబట్టి దాన్ని నిజాం ఏరియా అన్నాం. అలాగే సీడెడ్ అండ్ కోస్తా అనేటటువంటి దానికి ఒక ఉంది. కానీ ఒక్క ఉత్తరాంధ్రకి కళింగాంధ్రాని ఒక దిక్కుకు అనుసరించి, అంటే ఉత్తర దిక్కును అనుసరించి ఉత్తరాంధ్రగా ఎందుకు నామకరణం చేశారో తెలియదు, కానీ ఇది ఎక్కడో ఒక చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉండేటటువంటి మాండలికం కళింగాంధ్ర మాండలికం. అంటే ఎక్కడో ఒక చరిత్రాత్మకమైనటువంటి తప్పిదాల వల్లనే ఈరోజు భాషను కూడా, ఆ తప్పిదాల మూలంగానే భాష కూడా ఈరోజు మనం కనుమరుగవుతున్నటువంటి పరిస్థితులకు వస్తూ ఉన్నాయి. అందుకని తప్పనిసరిగా ప్రభుత్వాల తాలూకా బాధ్యత, ఏదైతే మాండలికంగా పేర్కొన్నటువంటి ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ సందర్భంగా
సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి ఆ సందర్భంలో ఏదైతే ప్రాంతాల వారీగా ఉన్నటువంటి మాండలికం ఉందో ఆ ప్రాంతాలకి గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఏదైతే పేర్లు ఉన్నాయో ఆ తప్పనిసరిగా ప్రభుత్వాలు పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. భాషతో పాటుగా ఆ మాండలికం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రకంగా వచ్చింది, ఏ ప్రాంతం నుంచి వచ్చింది, కాబట్టి వాటిని నామకరణం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. సో ఈ రోజు వచ్చిన అతిథులు కానీ నాయకులు కానీ ప్రసంగంలో అంటే తెలుగు అమల్లోకి రావాలి అని చెప్పేసి అని అంటున్నారు. అంటే తెలుగు అమల్లోకి రావాలి అంటే షాప్స్ నేమ్స్ అంటే ఇప్పుడు చెప్తున్నారు పేర్లు కానివ్వండి, జీవో నెంబర్లు కానివ్వండి, ఇవన్నీ తెలుగులోకి వస్తాయి అంటారా? ఇది తెలుగు అమల్లోనే ఉంది, కానీ అమలులో చిత్తశుద్ధి లోపించింది. ఎందుకంటే మనం తెలుగు మాట్లాడే వాళ్ళం అందరం కూడా భాషని ఎవరికైనా సరే భాషతో మాట్లాడడం అంటే అమ్మతో మాట్లాడడం. అమ్మ ఒడిలో నుంచి వచ్చింది భాష. ఆ ప్రాంతీయ భాష అనేది అమ్మ ఒడిలో నుంచి వస్తుంది. కాబట్టి భాషను మర్చిపోయేటటువంటి వాడు కన్న తల్లిదండ్రులు కూడా మర్చిపోయినటువంటి వాడితో సమానం. అంటే తెలుగు అనేటటువంటిది ఇది ఒక లాంగ్వేజ్ కాదు, ఇది ఒక సంస్కృతి. తెలుగు అనేటటువంటిది ఒక లాంగ్వేజ్ ఒక్కటే కాదు, ఇది ఒక తెలుగులోనే దా దా ఒక సంగీతం ఉంది. సో అత్యంత ప్రాచీనమైనటువంటి హోదా కలిగినటువంటి భాష మన తెలుగు భాష. దాకే మన మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు చెప్పారు, రామాయణ కాలం నుంచి కూడా తెలుగు భాష ఉన్నట్టుగా ఈరోజు ప్రాచీన గ్రంథాలన్నీ కూడా రుజువు చేస్తూ ఉన్నాయి, పరిశోధనలన్నీ రుజువు చేస్తూ ఉన్నాయి. అంటే రాముడి యుగం అని అంటే త్రేతాయుగం, త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం వచ్చింది, ద్వాపర యుగం తర్వాత కలియుగం వచ్చింది. అంటే ఈరోజు మనం త్రేతాయుగం నుంచి కూడా తెలుగు ఉంది అనే దానికి ఈరోజు అనేక పరిశోధనలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఇటువంటి తెలుగు భాషని విస్మరించడం కానీ, తెలుగు భాషని విడిచిపెట్టడం కానీ, తెలుగు భాషని అణచివేయాలనేటటువంటి ఆలోచన చేయడం కానీ గత ప్రభుత్వం చేసింది. కాబట్టి దానిని అన్ని రంగాల్లో, అందుకనే ఈరోజు మా ప్రభుత్వంలో ఈరోజు ఎవరికి ఇచ్చాం, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఒక త్రివిక్రమరావు గారికి ఇచ్చాం. అలానే ఈరోజు విల్సన్ గారికి ఇచ్చాం, ఒక కవికి తెలుగు అకాడమీకి ఇచ్చాం. అంటే ఈరోజు ప్రభుత్వం వాటిపైన శ్రద్ధ పెడుతుంది. తప్పనిసరిగా ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా తెలుగులో జరిగే విధంగానే చేస్తున్నారు. ఈరోజు అసెంబ్లీలో కూడా మాకు ఇచ్చేటటువంటిది ఇంగ్లీష్ ఇస్తారు, తెలుగు ఉంటుంది. అలానే ఈరోజు లోకల్ బాడీస్ దీంట్లో కూడా తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది. కాబట్టి ఇంకా దీనిని ప్రజల్లోకి కూడా తీసుకుని వెళ్ళాలి. ముందు తల్లిదండ్రులు మారాలి. తల్లిదండ్రులు అందరూ కూడా ఈ వేదిక ద్వారా, ఈ సభ ద్వారా అందరికీ పిలుపునిచ్చేది ఒక్కటే, తల్లిదండ్రులు పిల్లలతో తెలుగులో మాట్లాడాలి. ఇంట్లో తెలుగు మాట్లాడండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. అది వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తుకి అది ఉపయోగపడుతుంది, అది సరిపోతుంది. బట్ ఇంగ్లీష్ ఒక్కటే ఏదో నేర్చినంత మాత్రాన మాకు పిల్లవాడు ఏదో ఉద్దండుడు అయిపోతాడు అనుకుంటే అది అవివేకం, ఆత్మహత్య సదృశ్యం తప్ప ఇంకోటి కాదు. విన్నారు కదా పూన రవికుమార్ గారు ఏం చెప్పారో. అంటే దీంట్లో తల్లిదండ్రుల పాత్ర ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది. ఎందుకంటే మనం ఇంట్లో పిల్లలకు కూడా మనం తెలుగు భాష యొక్క గొప్పతనం, తెలుగు పదాలు నేర్పించాలి. ఎక్కువ సేపు మీతో పాటే ఉంటారు కానీ అంతేకాదు ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తెలుగు అమల్లోకి తీసుకురావాలి. మనకి నేమ్స్ కానివ్వండి, ఇప్పుడు చిన్న చిన్న పదాలు సారీతో చెప్పేది క్షమించండి అని నేర్పిస్తే మన తెలుగు ఇంకా మిగులుతుంది. ఇలాంటి పండుగ అంటే ఇది ఒక పెద్ద పండుగ, సంక్రాంతికి వచ్చే పండుగ. మళ్ళీ మనం ప్రతి ఇయర్ చేసుకుంటాం ఇట్లాగే సంక్రాంతికి వచ్చే ప్రపంచ తెలుగు మహాసభలు.